రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉత్కంఠభరితంగా సాగింది. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా వందలాది మంది అంగన్వాడీలు కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి జి సాయిలు మాట్లాడుతూ 2023లో 24 రోజుల పాటు జరిగిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నేటికి అమలు చేయలేదని విమర్శించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే అంగన్వాడీల వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని, నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లుగా సేవలందిస్తున్న వీరికి ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చట్టబద్ధ సౌకర్యాలు లేకపోవడం శోచనీయమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి, ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్ అమలు చేయాలి, పెండింగ్లో ఉన్న డిఏలు, ఇంక్రిమెంట్లు, ఇన్ఛార్జ్ అలవెన్స్లు వెంటనే చెల్లించాలి. అంగన్వాడీల నిరసనతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ పీడీ లలితకుమారి బయటకు వచ్చి ధర్నా చేస్తున్న వారితో చర్చలు జరిపారు. అంగన్వాడీల ప్రధాన కోరికలైన వంటిపూట బడిని నేటి నుంచి అమలు చేస్తామని, అలాగే మే నెలలో ఎండ తీవ్ర దృష్ట్యా అందరికీ సెలవులు వర్తింపచేస్తామని ఆమె అధికారికంగా హామీ ఇచ్చారు. పీడీ సానుకూలంగా స్పందించడంతో అంగన్వాడీలు తమ ముట్టడిని తాత్కాలికంగా విరమించారు. అంగన్వాడీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వము 2 సంవత్సరాల క్రితం ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్ మేము అమలు చేస్తామని చెప్పేసి 2 సంవత్సరాల క్రితం చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. అందుకే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీ టీచరు, హెల్పర్ సంబంధించిన సమస్యల మీద చర్చ జరగాలి. సంబంధిత మంత్రివర్యులు సీతక్క గారు ఏదైతే మాట ఇచ్చారో అది అమలు చేయాలని చెప్పేసి 34 కలెక్టర్ ఆఫీసుల ముందు ఈరోజు ముట్టడి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం సంబంధించిన అధికారులు కొంతమంది వాళ్ళ పరిధిలో ఉన్నాయి. ఒక పూట హాఫ్ డే కానీ, మే నెల సెలవులు కానీ, ఈఎస్ఐ, పీఎఫ్ సమస్యలు కానీ, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తామని చెప్పారు. కానీ అసెంబ్లీ సమావేశాలలో వేతనాల పెంపు కోసం, వేధింపుల కోసం, ఈఎస్ఐ, పీఎఫ్ కోసం, గ్రాట్యుటీ కోసం, ఉద్యోగ భద్రత కోసం ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆర్థిక మంత్రి, దానికి సంబంధించిన డబ్బులు ఐసీడీఎస్ కేటాయించాలి. ఇది మా ఫస్ట్ డిమాండ్. కేటాయించకుండా పైకి మీరు హామీ ఇస్తే పరిష్కారం కావు. ఈ సంవత్సరానికి సంబంధించిన నిధులలో వీళ్ళ వాట తేలాలి. ఆ వాటలో ఇలా వేతనాలు పెంపు జరగాలి. లేనట్టయితే రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము పోరాటం చేయవలసిన అవసరం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇవ్వకుంటే మరో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సంగారెడ్డి జిల్లా నుంచే ప్రారంభమవుతుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.